ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాభట్టారిక అమ్మవారి యొక్క 69వ నామం. ఆ నామం యొక్క మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితాపరాభట్టారిక అమ్మవారి యొక్క ఐశ్వర్య యోగంలోని 69వ నామం. ఓం గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. ఓం గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. ఓం గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. అమ్మవారి రథాల్లో గేయచక్రం అనబడేటువంటి ఒక గొప్ప రథం ఉంది. ఆ రథాన్ని ఎక్కి మంత్రిని అనబడేటువంటి దేవి అమ్మను అనుసరిస్తూ ఉంటుంది. ఈ మంత్రిని దేవినే రాజశ్యామలాదేవి. అమ్మవారి యొక్క మంత్రినే రాజశ్యామలాదేవి అని చెప్పేసి అంటారు. ఈ రాజశ్యామలాదేవిని ఉపాసించి కాళిదాసు మహాకవి అయ్యాడు అని చెప్పేసి మనకి ఇతిహాసం తెలియజేస్తుంది. రాజశ్యామలాదేవిని కాళిదాసు ప్రార్థించి ఆయన మహాకవి అయ్యాడు. గేయచక్రరథం అంటే సూర్యమండలం అని, ఈ మండలంలో అమ్మవారిని ఉపాసించే దేవతలు ఉంటారని, వీరే శ్రీ విద్యోపాసకులు, వీరిచే సేవింపబడుతోందని చెప్పేసి మనకి ఈ మంత్రానికి అంతరార్థం. ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి, దేనివల్ల యుద్ధంలో విజయం పొందవచ్చు, ఇలాంటి ఆలోచనలు చేసి రాజ్యాంగాన్ని నడిపే ఆలోచనను మంత్రాంగం అంటారు. దీన్ని నడిపే అమ్మవారే మంత్రిని. సాక్షాత్తు శ్రీ లలితామాతకే ఆలోచనలు అందించేటువంటి శక్తి అంటే ఎంతో గొప్ప శక్తితో మనం తెలుసుకోండి. అందుకే మంత్రిని అనగా అమ్మవారిచే సృష్టించబడిన బుద్ధిశక్తి అని చెప్పేసి విద్యోపాసకులు అంటారు. క్షణం అంటే నశించేది, అక్షరం అనగా నాశనం లేనిది, ఎప్పటికీ నాశనం లేనిది ఆత్మజ్ఞానం. పరమాత్మయే నేను, నేనే పరమాత్మ అనేటువంటి భావమే ఆత్మజ్ఞానం. అంటే ఈ భావాన్ని అందించే అక్షర స్వరూపిణి అనగా ఆకారం మొదలుగా గల అక్షరాల ఆకారం ఈ మంత్రిని దేవి అనగా అమ్మవారు ఆత్మజ్ఞానంతో సేవింపబడుతుందన్నమాట. ఆత్మజ్ఞానంతో సేవింపబడుతుందన్నమాట. అది ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఇది ఒక కుర్రవాడు లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నాడు. ఈ సహస్రనామ పారాయణం చేసినప్పుడు ఓం గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవితాయై నమః అనే నామాన్ని పారాయణ చేస్తుండగా మాటలు రానటువంటి కుర్రవాడు కూడా మాట్లాడగలిగాడు. అంతటి మహత్తు కలిగినటువంటి ఈ నామం. మాట్లాడలేనటువంటి కుర్రవాడు కూడా ఈ మంత్రం పఠించడం వల్ల మాట్లాడగలిగాడు. పుట్టు మోగవాడు కూడా మాట్లాడగలిగాడు ఈ మంత్ర ప్రభావంతో. అంత ప్రభావం కలిగినటువంటి ఈ మంత్రం. అందుకనే మూకం కరోతి వాచాలం. ఈ మంత్రాన్ని కనుక రోజు 27 సార్లు కనుక పఠించినట్లయితే అద్భుతమైనటువంటి వాక్శక్తి తెలివితేటలో వస్తాయి. అలాగే ఉపన్యాసం చెప్పేవారు ఇంకా నేర్పరితనంతో ఉపన్యాసం చెప్పాలి అనుకునేటువంటి వాళ్ళు 41 రోజులు
1008 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఉపన్యాసాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఎంతో నేర్పరితనంతో చెప్పగలుగుతారు. అలాగే సరి అయినటువంటి ఆలోచనతో పనులు చక్కబెట్టుకోవాలనుకునేవారు 1 ఏడాది పాటు రోజు 27 సార్లు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే వాళ్ళ పనులన్నీ కూడా చక్కగా సరిపెట్టుకుంటారు. అది ఈ మంత్రానికి అర్థం. మీరు ఈ మంత్రాన్ని పఠించి ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.